ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, అరే మీరందరూ కూడా నిద్ర లేని రాత్రులు వైసీపీ పిల్లసేక ముఠాలు ఇప్పుడు అన్ని చెప్పా కదా. ముందుగా ఈ 4 ముఠాలు బ్యాచ్ సభ్యులు చెప్తున్నా, మీకు ఇవాళ నుంచి నిద్ర ఉండదు. నిద్ర లేని రాత్రులు గడిపి తీరాల్సిందే. ఏ నిమిషం ఎప్పుడైనా మీరు ఎక్కడ దాక్కున్నా, ఏ కలుగులో దాక్కున్నా మిమ్మల్ని బయటకు ఈడ్చుకొస్తాం. మేము ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసాం కదా, మేము ఎక్కడో సేఫ్ గా ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో. మీ పైన అన్ని రకాలుగా నిఘా పెట్టాము. టెక్నాలజీని మీకంటే మేము బ్రహ్మాండంగా వాడగలం రా. ఏదో మీరే పెద్ద తోపులు అనుకున్నారా ఏంటి టెక్నాలజీ వాడటంలో? చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ వాడకం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో మీకంటే 10 రెట్లు మేము టెక్నాలజీ వాడగలం. మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని ఈడ్చుకొస్తాం. చట్టబద్ధంగా మీకు ఏ రకమైనటువంటి శిక్షల వేళ అవన్నీ రెడీగా ఈ డిబేట్ లో పట్టాభి గారు, ఈ డిబేట్ లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఇప్పుడు ఈ టర్మ్ అంతా కూడా సమయ పాలనతో పాటు సంయమన పాలన ఉంటుంది అంటున్నారు. మీరేమో చూసుకోండి తాడోపేడ ఎట్టుంటుందో చూడండి మీరే అంటున్నారు. నిజంగా ఇప్పుడు సంయమనం పాటించడం అంటే ఏంటి? మేము డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగకపోవటం. మేము యాక్షన్ లోకి దిగితే ఇప్పటికి లెక్కలన్నీ సెటిల్ అయిపోయాయి. అదే మేము సంయమనం పాటించడం అంటే ప్రత్యక్షంగా మేము యాక్షన్ లోకి దిగకుండా చట్టబద్ధంగా చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేమే నేరుగా యాక్షన్ లోకి దిగి, నాకు ఎంతసేపు అండి, నాకు నిమిషం పని ఇవాళ గుణదలు వెళ్ళటానికి. మా ఇంటి నుంచి గుణదలు ఎంత దూరం? నేను చేయలేను ఆ పని. నా ఇంటి మీద పడినట్టు నేను ఆడి ఇంటి మీద పడలేను వెళ్ళి. కానీ మీరు వెళ్తే చట్టం ఊరుకోదు కదండి, ఎలా ఊరుకుంటుంది మీరు వెళ్తే? చట్టం మేము అదే చెప్తున్నా, సంయమనం పాటించడం అంటే మేము క్రమశిక్షణగా మెలగటమే సంయమనం పాటించటం. మా నాయకుడు మాకు అటువంటి పనులు ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి పనులు చేయమని ప్రోత్సహించలేదు కాబట్టి మేము సంయమనం పాటిస్తా ఉన్నాం. చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఇవాళ చట్టపరంగా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించేటటువంటి అనేక మార్గాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి కొమ్ము కాసినటువంటి అధికారులందరినీ కూడా ఏ అవతల పారేస్తా ఉన్నాం. సిస్టమ్ ప్రక్షాళన చేస్తా ఉన్నాం. నిజాయితీ గల అధికారులకు పోస్టింగ్లు వస్తా ఉన్నాయి. అన్ని స్థాయిల్లో కూడా వస్తారు. ఒకళ్ళిద్దరు ఈ మధ్య ఏదో గుడ్డి చప్పుడు కాకుండా వెళ్ళి దూరారు, వాళ్ళని కూడా ఏరేసాం. మొన్న ఒకటి దూరాడు, దుర్గా కిషోర్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసిన ఒక సీఏ గారు దూరాడు. వాడిని అది రియలైజ్ అయ్యారు, అమ్మటే తీసాను వీఆర్లో వేశారు. కాబట్టి కలుపు మొత్తాన్ని ఏరేస్తాం. నిజాయితీ గల అధికారులని మంచి స్థానాల్లో కూర్చోబెడతాం. వాళ్ళ ద్వారా ఇవాళ ఈ గతంలో ఈ దాడులు చేసినటువంటి ముఠాలు, ఈ సైకో ముఠాలందరినీ కూడా ఈడ్చుకొచ్చి కటకటాల వెనక పడేస్తాం. అవసరం అయితే జైళ్లు సరిపోతే ఒక 2-3 నెలల్లో ఇంకా దాని కెపాసిటీని పెంచి మరీ లోపలేస్తాం. మాకేం దానిలో మొహమాటం లేదు. ఆడు ఎంతటి స్థాయివాడైనా. ఇవాళ ఏంటండి నెల్లూరు వెళ్ళి ఏంటి పరామర్శించేది? ఈవీఎంలు పగలగొట్టినోడిని ఈయన గారు వెళ్ళి సైకో మాజీ సీఎం వెళ్ళి పరామర్శిస్తాడా? సిగ్గుందా అసలు? ఈ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడికి కొద్దిగానా సిగ్గుందా? ఏ రోజైనా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని పరామర్శించాడండి? ఏ రోజైనా కష్టంలో ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాడా? ఇవాళ ఎగేసుకుంటా నెల్లూరు వెళ్ళి ఈవీఎం పగలగొట్టినోడిని, మాచర్ల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినోడిని ఈ పులివెందుల శాసనసభ్యుడు వెళ్ళి పరామర్శిస్తాడా? ఇదా ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావా నువ్వు పరామర్శించినంత మాత్రాన వాడికి ఏమన్నా సింపతి పెరుగుద్ది అనుకుంటున్నావా? నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఇంకా ఇప్పటికే భూస్థాపితం అయిపోయావు. ఇంకా అడ్రస్ లేకుండా రేపు ఇప్పుడు నిన్ను కనీసం పులివెందుల శాసనసభ్యుడని పిలుస్తా ఉన్నాం. రేపటి రోజున అది కూడా ఉండదు, నీకు ఆ టైటిల్ కూడా ఉండదు. కాబట్టి ఇదేదో హీరోయిజం కాదు. వెళ్ళి సైకోల్ని జైళ్లలో పరామర్శించడం అనేది ఏమన్నా హీరోయిజమా? ఎంతమందిని పరామర్శిస్తావా? నేను చెప్తా ఉన్నా జగన్ రెడ్డి, నువ్వు 365 రోజులు జైలు అమ్మటే తిరుగుతావు పరామర్శించుకోవడానికి. కొన్ని రోజులకి పరామర్శించడానికి నువ్వు జైలు లోపల ఉంటే జైల్లో పరామర్శించుకో. ఏముంది పరామర్శన మానేస్తారు, ఏముంది పెద్ద. ఇప్పుడు ఏదో లిమిటెడ్ గా ఉంటే పరామర్శిస్తారండి, ఎక్కువ బాగా కుప్పలుగా ఉంటే మానేస్తారు, పరామర్శన మానేస్తారు. ఈయన వెళ్తాడు కదా సార్, ఈయన ఉన్న ఈ బుద్ధిమంతుడే ఏంటి? ఈయన ఉన్న పెద్ద నీతిమంతుడా? ఈయన కూడా వెళ్తాడు రేపు ఖచ్చితంగా. అవి కూడా ఇప్పుడు చూశారు, రేషన్ బియ్యాన్ని పందికొక్కులాగా మెక్కేశారు. కొన్ని వేల టన్నులు బయటపడతా ఉన్నాయి. లిక్కర్లో పందికొక్కులన్నీ బయట తీస్తా ఉన్నారు. వెనకున్నది ఈయనే కదా. కాబట్టి ఈయన కూడా ఏదో జైల్లో సెటిల్ అవుతారు, అక్కడ పరామర్శించుకోమనండి. పక్క సెల్లో ఉన్నవాడిని లేదా పక్క బ్లాక్ లో ఉన్నవాడిని పరామర్శించుకోమని చెప్పండి. రైట్ పట్టాభి గారు, నేను ఎందుకు చెప్పడం, వాళ్ళు వినే ఉంటారు వినేవాళ్ళు, నేను చెప్పడం ఎందుకు? మళ్ళీ ఈ ద్వారా మీ డిబేట్ ద్వారా తెలియజేస్తున్నాం సార్. మీ డిబేట్ ని అందరూ